లేవనెత్తదని చెప్పారా? చూడండి, మనుషులను ఒకసారి మనం ఆలోచన చేస్తే మనిషితోటి మనిషిని పడవేసేవాడే కానీ లేవనెత్తేటువంటి వాడిగా ఎప్పుడు ఉండడు. అర్థమవుతుందా? మనకు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. వారి జీవితాల్లో ఒకసారి మనం పరిశీలన చేస్తే మన జీవితాల్లో పడగొట్టినటువంటి వారిని, అదేవిధంగా పడిపోయినటువంటి వారిని లేవనెత్తేటువంటి దేవుడిగా ఉన్నాడు మన దేవుడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. నిజమే, కొన్ని కొన్ని సందర్భాలలో మనుషులు మాటల చేత పడగొడుతూ ఉంటారు. అర్థమవుతుందా? కొంతమంది ఉన్నారు, ఒక మాట మాట్లాడారంటే ఎదుటి వారు పడిపోతారు. అయితే అపార్ట్మెంట్లో కింద ఒక ఆయన కారు పెట్టాడు, తర్వాత దాని వెనక మళ్ళీ ఇంకొక ఆయన కారు పెట్టాడంట. ముందు కారు పెట్టినటువంటి అతను వచ్చి చూస్తే ఆ కారుకి గీతలు పడ్డాయంట. గీతలు పడినప్పుడు ఆయన ఏం చేశారంటే వెనక వైపు కారు పెట్టినటువంటి అతన్ని కిందకి పిలిచి, నీ కారు పెట్టడం వల్ల నా కారుకి గీతలు పడ్డాయని చెప్పేసి ఒకే ఒక దెబ్బ కొడితే ఒక దెబ్బకి పడిపోయాడు ఆయన. పడిపోవడమే కాదు, ఒక 5 నిమిషాల్లో చనిపోయాడు. జరుగుతున్నాయో చూడండి. కారుకి గీత పడితేనే ఎదుటి వ్యక్తిని ఆ వ్యక్తి ఏం చేశాడంటే పడగొట్టేశాడు. కారుకి గీతలు పడితే మరలా రిపేర్ చేసుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే తిరిగి వస్తాయండి? తిరిగి వస్తాయా? రావు. ఈరోజు ఆ విధంగానే చాలా మంది వస్తువులను బట్టి, డబ్బును బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, వారికి కలిగినటువంటి దానిని బట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే, గమనించండి, మానవుడు పడిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. తోటి మానవుడు కొన్ని పరిస్థితులను బట్టి మానవుడిని పడవేస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మానవుడిని లేచేటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఇక్కడ చూడండి, కీర్తనాకారుడైనటువంటి దావీదు కూడా ఏమని ప్రార్థన చేస్తాడంటే, యెహోవాను కరుణించి లేవనెత్తు. ఎందుకు ఆయన అడగాలి? సైన్యం ఉంది కదా, భార్య ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా, లేకపోతే దానికి అన్నదమ్ముడు అక్క చెల్లి ఉన్నారు కదా,